ఐపీఎల్లో ఇప్పటి వరకు టైటిల్ సాధించని జట్టు ఏదన్నా ఉందా అంటే అది ఆర్సీబీ. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి కప్పు సాధించలేక ఏటా విమర్శలు ఎదుర్కొంటోంది. కప్పు సాధించకపోయిన ఆర్సీబీ టీంకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఐపీఎల్లో కప్పు సాధించి కాలర్ ఎగరేద్దామని అనుకుంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఏటా నిరాశే మిగులుతోంది. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతలు తిరిగి కోహ్లీకి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా రజత్ పటిదార్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తూ యాజమాన్యం డెసిషన్ తీసుకుంది. గత సంవత్సరం ఆర్సీబీ కెప్టెన్ గా డూప్లెసిస్ వ్యవహరించాడు. ఈ సంవత్సరం కూడా డూప్లెసిస్ ఆర్సీబీ కంటిన్యూ చేస్తుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ డూప్లెసిస్ ని కంటిన్యూ చేయలేదు. ఆర్సీబీ టీంలో భువనేశ్వర్, కృణాల్ పాండ్యాలు కెప్టెన్ రేస్ లో ఉన్నప్పటికీ వారిని కాదని రజత్ పాటిదార్ ను కెప్టెన్ తీసుకున్నారు. ఆర్సీబీ టీం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రజత్ పాటిదార్ కి కెప్టెన్ బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముప్పై ఒక్కేళ్ల రజత్ పాటిదార్ 2021లో ఐపీఎల్లోకి అడుగు పెట్టాడు. ఐపీఎల్లో 27 మ్యాచ్లు ఆడిన రజత్ పాటిదార్ 799 పరుగులు చేశాడు. 2023లో టీమిండియా తరపున వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2024లో టెస్ట్ మ్యాచ్ల్లో ఆడాడు. యువ ఆటగాడిగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు ఇండియా తరపున ఇప్పటి వరకు మాత్రం ఆడలేదు. ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను నియమించడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ తనతో పాటు జట్టు సభ్యులందరూ నీ వెంట ఉంటాం. ఈ ఫ్రాంచైజీలో పాటిదార్ అంచెలంచెలుగా ఎదిగి కనపరిచిన ప్రదర్శన ఆధారంగా ఆర్సీబీ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఆర్సీబీకి కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్ అర్హుడని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. రజత్ పాటిదార్ సారథ్యంలోనైనా ఆర్సీబీ కప్పు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్సీబీ కొత్త కెప్టెన్ తో ఐపీఎల్ 2025లో కప్పు సాధిస్తుందో లేదో చూడాలి మరి.